ఈరోజు ఇంకో టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఆ టాపిక్ ఏంటంటే యూజర్స్‌కి సంబంధించిన టాపిక్ అనమాట. యూజర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్. ఓకే. ఒక యూజర్ క్రియేట్ చేసినట్లయితే ఆ యూజర్ యొక్క ఐడీ ఆహ్, ఆ యూజర్ ఏ గ్రూప్‌లో ఉన్నాడో ఆ గ్రూప్ ఐడీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు డిస్‌ప్లే అవ్వాలనుకుంటే ఐడీ అనే కమాండ్ ఉంటుంది. ఓకే. మనకి డైరెక్ట్‌గా ఐడీ అని టైప్ చేసినట్లయితే ఫస్ట్ ఏంటి యూజర్ ఐడీ. ఫస్ట్ అనేది రూట్‌కి. దాని తర్వాత గ్రూప్ ఐడీ. దాని తర్వాత గ్రూప్స్ ఐడీ అనమాట ఇది. ఇది అదర్స్‌కి యాక్చువల్‌గా ఇది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం తర్వాత ఒక యూజర్ క్రియేట్ చేసి చూద్దాం. దానికంటే ముందు డిస్‌ప్లే ది లాస్ట్ యూజర్ హూ హావ్ లాగ్డ్ ఇంటూ ది సిస్టమ్. లాస్ట్ అని టైప్ చేస్తే మనకి లాస్ట్‌లో ఎవరైతే యూజర్ లాగిన్ అయిపోయారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుందనమాట. ఓకే. నవంబర్ 7థ్ మనకి స్టిల్ లాగ్డ్ ఇన్. ఎవరు లాగిన్ అయిపోయారంటే ఈసీ2 యూజర్ అనేవాడు లాగిన్ అయిపోయాడనమాట. మనకి లాస్ట్ అనే కమాండ్ మనకి ఎవరైతే లాస్ట్ యూజర్ లాగిన్ అయిపోయారో వాళ్ళ నేమ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇక్కడ. ఓకే. షో హూ ఈస్ లాగిన్ ఇన్ టు ది సిస్టమ్. డబ్ల్యూహెచ్ అని చెప్పి కొడితే మనకు డబ్ల్యూహెచ్ అని చెప్పి కొడితే మనకు ఎవరు లాగిన్ అయిపోయారు అని చెప్పి కనిపిస్తుందట. ఈసీ2 యూజర్ మనకి ఈసీ2 యూజర్ కాబట్టి లాగిన్ అయిపోయింది. అక్కడి నుంచి లాగిన్ అయిపోయాం కాబట్టి మనకి ఆ యూజర్ మాత్రమే కనిపిస్తుంది. వాట్ దే ఆర్ డూయింగ్. డబ్ల్యూ అని వాటికి కొడితే మనకి షో హూ ఈస్ లాగ్డ్ ఇన్ అండ్ వాట్ దే ఆర్ డూయింగ్. ఎవరు లాగిన్ అయిపోయారంటే ఈసీ2 యూజర్ లాగిపోయారు. దాని తర్వాత ఫ్రమ్ ఎప్పటి నుంచి అంటే 27th 6 నుంచి. దాని తర్వాత లాగిన్ 1548 ఐడియల్‌గా 1 మినిట్ ఉన్నాడు. దాని తర్వాత దాని యొక్క ఇంకా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ చూపిస్తుందనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం క్రియేట్ ఏ గ్రూప్. దాని తర్వాత యూజర్‌ని యాడ్ చేద్దాం. ఫస్ట్ యూజర్ ఎలా క్రియేట్ చేయాలి చూద్దాం. యూజర్‌ని ఎలా క్రియేట్ చేయాలంటే యాడ్ యూజర్ అని చెప్పి ఇలా క్రియేట్ చేయొచ్చు. లేకుంటే యూజర్ యాడ్ అని చెప్పి టెస్ట్ టెస్ట్ యూజర్ అని చెప్పి ఒక యూజర్‌ని క్రియేట్ చేస్తాను. ఓకే. ఆ యూజర్ ఎక్కడ క్రియేట్ అయింది? అసలు క్రియేట్ అయిందా లేదా మనకు తెలుసుకోవాలనుకుంటే క్యాట్ స్లాష్ ఈటీసీ పిఎస్ఎస్ డబ్ల్యూడి పాస్ డబ్ల్యూడి అని చెప్పి కొడితే మనకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఓకే. ఇక్కడ టెస్ట్ యూజర్ అని చెప్పి ఒక యూజర్ క్రియేట్ అయిపోయింది. బట్ నేను అలాగనే గ్రూప్ యాడ్ అని చెప్పి టెస్ట్ టిఆర్ఓ ఓపీ టెస్ట్ గ్రూప్ అని చెప్పి మనకి ఒక గ్రూప్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఆ గ్రూప్ క్రియేట్ అయిందా లేదా మనకి ఎలా తెలుసంటే స్లాష్ ఈటీసీ గ్రూప్ అని చెప్పి మనకి టైప్ చేస్తే ఇక్కడ టెస్ట్ గ్రూప్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. ఈ యూజర్‌ని ఇక్కడ టెస్ట్ అనే యూజర్ ఉంది కదా! ఈ టెస్ట్ యూజర్‌ని టెస్ట్ గ్రూప్‌లోకి మనం అపెండ్ చేయాలన్నమాట. అంటే ఈ గ్రూప్‌లోకి మనం ఇంక్లూడ్ చేయాలన్నమాట. ఈ టెస్ట్ యూజర్‌ని. ఎందుకంటే మనకి పర్టిక్యులర్ యూజర్స్‌కి పర్మిషన్స్ ఎప్పుడు ఇవ్వం. పర్టిక్యులర్ గ్రూప్స్‌కి మాత్రమే పర్మిషన్స్ అనేది అసైన్ చేస్తామన్నమాట. అందుకని చెప్పి ఆ యూజర్స్‌ని ఆ గ్రూప్‌కి నేను అసైన్ చేస్తున్నాను. అది ఏ విధంగా అసైన్ చేద్దామంటే యూజర్ మోడ్ -a జి కమాండ్ అంటే గ్రూప్. అంటే ఏ గ్రూప్‌కి చేయాలి? టెస్ట్ గ్రూప్. టెస్ట్ గ్రూప్‌కి ఏ యూజర్‌ని చేయాలి? టెస్ట్ యూజర్‌ని చేయాలి. ఓకే. ఎంటర్. మళ్ళీ సేమ్. అది ఆ గ్రూప్‌కి కమాండ్ అయిందో లేదో మనం చెక్ చేసుకోవడానికి ఏంటంటే గ్రూప్ అని చెప్పి మనం చెక్ చేసినట్లయితే ఇక్కడ టెస్ట్ గ్రూప్‌కి టెస్ట్ యూజర్ అని చెప్పి అసైన్ అయిపోయాడనమాట. సేమ్ ఇది ఈ విధంగా మనకు టెస్ట్ యూజర్ అని చెప్పి మనకు తెలుసుకోవచ్చు. యాడ్ యూజర్ అని చెప్పి అనేది కూడా మనకి యాడ్ యూజర్ ఏంటంటే మనకి పాస్‌వర్డ్ ఇచ్చుకోవచ్చు అనమాట. బట్ నీకు టెక్స్ట్ యూజర్ కూడా నీకు పిఎస్ఎస్‌డబ్ల్యూడి పాస్ డబ్ల్యూడి టెక్స్ట్ యూజర్ అని చెప్పి ఇలా పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఓకే. పాస్‌వర్డ్ సక్సెస్‌ఫుల్లీ అప్‌లోడెడ్. ఆ పాస్‌వర్డ్ మనకి అసలు పాస్‌వర్డ్ నిజంగా క్రియేట్ అయిందా లేదా?
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్‌కి మనం ఒక ఇంకో యూజర్ క్రియేట్ చేసి చూద్దాం. ఇంకో యూజర్‌కి ఏంటంటే మనకు పాస్వర్డ్ ఇవ్వం. ఈ టెస్ట్ యూజర్‌కి పాస్వర్డ్ ఇచ్చాం కదా! పాస్వర్డ్ ఇచ్చిన యూజర్ ఎలా ఉన్నాడు? పాస్వర్డ్ ఇవ్వని యూజర్ ఎలా ఉన్నాడు? ఓకే. యాడ్ యూజర్ అని చెప్పి వెబ్ వెబ్ అని ఒక యూజర్‌ని క్రియేట్ చేస్తున్నాను నేను. దాని తర్వాత దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? మనం అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి? దానికి టెస్ట్ యూజర్‌కి పాస్వర్డ్ ఇచ్చాము. దీనికి పాస్వర్డ్ ఇవ్వలేదు. దేనికి ఇచ్చామో దేనికి ఇవ్వలేదు. మనం ఎక్కడ చెక్ చేసుకోవాలంటే కాట్ ఈటీసీ షాడో అని చెప్పి ఒక కమాండ్ ఉంటుంది. ఓకే. టెక్స్ట్ యూజర్ అని చెప్పి ఉంది కదా! దీనికి చూడండి మనకు డాలర్ అని చెప్పి మొత్తం నీకు ఎన్‌క్రిప్షన్‌లో ఉందన్నమాట. మొత్తం కోడ్ డిఫరెంట్‌గా ఉందన్నమాట. ఇలా ఉంటే ఏంటంటే మనకు దానికి సంబంధించిన పాస్వర్డ్ ఉందని చెప్పి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చన్నమాట ఈజీగా. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఓకే. యూజర్‌కి పాస్వర్డ్ ఉందనింది. పాస్వర్డ్ జనరేట్ అయిపోయిందని చెప్పి. ఇక్కడ చూసినట్లయితే వెబ్ అని చెప్పి ఉంది. దాని తర్వాత ఇది గ్రూప్ ఐడీ, యూజర్ ఐడీ లేకంటే ఇది గ్రూప్ ఐడీ. అంత ఇంకేం లేదన్నమాట అక్కడ. ఓకే. మనకు ఐడీస్ అని చెప్పి ఉంది కదా! ఒకసారి ఐడీస్ ఐడీ వెబ్ అని చెప్పి టైప్ చేద్దాం. ఓకే. ఆ వెబ్ యూజర్‌కి సంబంధించిన ఐడీస్ ఏంటంటే 1001, 1002 దాని తర్వాత 1003. ఇది యూజర్ ఐడీ, ఇది గ్రూప్ ఐడీ. ఓకే. మనం ఎక్కడ చెక్ చేసుకుందాం అంటే ఇది ఈసీ పాస్ డబ్ల్యూడి. ఓకే. ఇదే అన్నమాట. ఇది వెబ్‌కి గ్రూప్ ఐడీ, యూజర్ ఐడీ అన్నమాట ఇది. ఓకే. ఇది ఎక్కడ క్రియేట్ అయింది యూజర్ అంటే స్లాష్ హోమ్ వెబ్ అని చెప్పి దాంట్లో మనకి స్లాష్ హోమ్ ఫోల్డర్‌లో మనకి వెబ్ అనే యూజర్ క్రియేట్ అయిపోయాడన్నమాట. సో, అది ఫ్రెండ్స్. ఇంకా మనకి యూజర్‌ని డిలీట్ చేయాలనుకుంటే యూజర్ డెల్ అనే ఒక కమాండ్ ఉంటుంది. ఆ యూజర్ డెల్‌తోని మనకి ఏదైతే యూజర్‌ని డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ యూజర్‌ని మనం యూజర్ డెల్ అనే కమాండ్ ద్వారా డిలీట్ చేయొచ్చు. మళ్ళీ చూసుకున్నట్లయితే ఆ యూజర్ అనేవాడు ఉండడు. డిలీట్ అయిపోయాడన్నమాట. ఓకే. సో, ఇది అండి. ఇంకా ఓకే. నెక్స్ట్ మన ఫైల్ అండ్ డైరెక్టరీ కమాండ్స్ గురించి నెక్స్ట్ టాపిక్‌లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే. టిల్ దెన్ టేక్ కేర్.